వెల్కమ్ టు నో ఇట్లా సౌదీ. వాళ్ళైతే కోడి దాకి టెంట్ వేస్తారు, ఎందుకంటే రైనింగ్ సీజన్ వస్తుంది కదా, అందుకే కొన్నిసార్లు వాన పడుతుంది. చూడండి, ఇందులో అయితే పెద్ద కోడిలు ఉంటాయి. చూడండి, చీకట్లో కదా కనిపించదు. ఫోన్ టార్చ్ లైట్ అయితే ఆన్ చేసిన. చూడండి, వీడియో తీసింది ఎవరో గైస్, వీళ్ళ అక్క. కెమెరా మ్యాన్ చూడండి, లైట్ పెడితే లేసేరాయి. ఈ కోడిలు కనిపించలేవు. ఇవన్నీ ఇంకా గంపలు వేయకుండా దాని కింద వేసేస్తారు. ఇంకా చూడండి గైస్, కాలు అయితే కనిపిస్తుంది. ఇది కాలు కనిపిస్తుంది చూసిన గైస్. ఈ కోడి అయితే చిన్న కోడి పిల్ల ఇట్లా వస్తుంది. ఇంకా చూడండి కొంచెం కనిపిస్తుంది. ఇంకొకటి దీని లోపల గైస్ చిన్న చిన్న పిల్లలు ఇంతుంటాయి. పిల్లలు దీని లోపల ఉన్నాయి. పొడుస్తుంది గైస్, ఫోన్ కూడా పుట్టి తల్లి ఉంది దీని లోపల. దొరకలేదు గైస్, ఆధార్కి ఈ ముందు నల్ల ఉంటే ఇంకా చీకటికి ఏం కనిపిస్తాయి గైస్. రేపు మార్నింగ్ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ చూడండి గైస్. అయితే దానికన్నా పెద్ద పిల్లలు ఉంటాయి దీని కూడా. దీని ఒక అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం ఇది కూడా ఫోన్ వస్తుంది. కెమెరా అల్ల పెట్టు. చూడండి గైస్, కెమెరా అల్ల పెట్టే పొడుస్తుంది. కెమెరా అల్ల పెట్టు. పొడుస్తుందా? ఎందుకు పడుస్తుంది? ఇంకా చూడండి గైస్, కాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు కోసం అయితే ఇల్లు కడుతున్నాం మేము. చెప్పరా? అవును గాయస్, దానికోసం ఇల్లు కడుతున్నాం. ఇల్లు కాదు, టెంట్. మురుముల మెరుపులు అయితే వస్తున్నాయి. ఫోన్ ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. అయినా సరే వీడియో తీసినాం. తిట్లు పడితే మాత్రం మా తమ్ముడికి పడతాయి. చూడండి గైస్, వీళ్ళైతే వీరు ఇల్లు కట్టిర్రు. ఈడ అవతల కట్టిర్రు ఆల్రెడీ. దాంట్లో ఇంత చిన్న పిల్లలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. 200 చిన్న పిల్లలు తెచ్చుకోరు. అవి కూడా కొనుక్కున్నాయి. మస్తు కోడి పిల్లలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవన్నీ కొనుక్కున్నాయి, ఒక్కటి కూడా లేదు. ఇంకొకటి తెచ్చి సాగం చేస్తాం. ఇంకొకటి నందు, నీకు విషయం తెలుసా? అన్ని కోడిని మనం నోపలేసినాం, ఒక్క కోడిని పెద్ద కోడిలు కాదు. ముట్ల కింద కూర్చున్న కోడి, ముట్ల కింద కూర్చున్న కోడి. చూడండి దీని కింద అయితే కోడి అవుతుంది. అరుసలు ఇది గాయస్ అటు సైడ్ చూసింది కాబట్టి అరవలే. చూడండి గాయస్, వీడియో తీసుకుని మన అసలు అరుస్తలేదు. వీడియో ఆఫ్ చేసిన. చూడండి గాయస్ ఎట్లా అరుస్తుందో. వీడియో ఆఫ్ చేసినానే దొంగది ఇదైతే పోతుంది గాయస్ వీడియో ముందు. చూడండి గాయస్, పైన వర్షం పడుతుందని ఇక్కడ ఆరేసినాం, ఎందుకంటే జల్దీ తీసుకోవచ్చు అని. పైకి పోయేలోపు వర్షం పడి మొత్తం తడిసిపోతాయి. అందుకే మా అమ్మతో తాడు తెప్పించి ఇది కట్టించింది మా అమ్మ అయితే, పట్టుబడి మరి. ఆవలిస్తుంది గ్యాస్. మా తమ్ముడు నిద్ర వస్తున్నట్టుంది. మా తమ్ముడికి అప్పుడే నిద్ర పోతారా చూపి. సో గైస్, ఇంకొక కోడి అయితే గుడ్డు పెడుతుంది, చూపిస్తానండి. ఇందులో ఉంటుంది పెట్టాలు పుంజులు అయితే ఇందులో ఉంటాయి. పెద్ద చూపించాను కదా పడుతుంది. చూడండి, బ్రౌన్ కలర్ది బ్రౌన్ కనిపిస్తుంది కదా. ఇదైతే అన్నిటిని వస్తుంది గాయస్. దీని పేరు అయితే లడ్డా అని పెట్టిర్రు, ఎందుకంటే సేమ్ పందికొట్లానే ఉంటాయి గాయస్. ఈ తెల్లదాన్ని రేపు అంతే కోసేస్తారు గాయస్. ఇంకా ఇదైతే మొత్తం చూడండి గాయస్, నా కాళ్ళకి ఈడొకసారి అయితే పొడిచింది నా చెయ్యి పట్టుబడి మరి. సో గైస్, నా చెయ్యి మీద అయితే చూడండి, సాయంత్రమే నోపలేస్తుంటే పొడిచింది. బ్లడ్ ఉంది కదా, ఇదే గైస్. అల్లరి పిల్ల చూపిస్తాడంట. చూడండి, అల్లరి పుంజు బ్లాక్ అండ్ వైట్. ఇది కూడా అల్లరే.
మొత్తం చెప్పిన మాట వినదు. అది కోడ్రా మనిషి కాదు చెప్పిన మాట వినడానికి. మామయ్య చెప్తాడు పెద్ద అయినాక నేను పెళ్లి చేసుకుంటా అది నా మాట అని చెప్పినట్టుండు. ఇది చూడండి ఇలా ఈ కోడిలు చూపి. ఇందులో అయితే ఒక పెట్టుంటుంది చూడండి. ఈ లడ్డు కానీ పక్కన ఉందిగా, ఇంకో బ్లాక్ అండ్ వైట్ ఉంది కదండి. దాని పిల్ల అయితే గల్లేసారు అందులో. చూడండి గైస్, ఈ బ్రౌన్ కలర్ది పిల్లలు, దీని పిల్లలు దాంట్లోనే వేసారు. అండ్ బ్లాక్ కలర్ ఉంది దానికి, ఒక్కసారి కూడా బ్లాక్ కలర్ పిల్లలు ఇట్లే దీనికి పుట్టిన దానికి వేసి బ్లాక్ ఉందని దానికి పొడుస్తుంది. అందుకే దీని తల్లి దగ్గర వేసినాం. నైట్ కూడా బ్లాక్ ఉంటుంది, అది కనిపించదు, అందుకని దాంట్లో వేసినాం మేము. అంటే తల్లిని వీడియో వేసినాం అనుకోకండి. అండ్ దీంట్లో అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఒకటి కుంటుతుంది, అది చచ్చిపోతుంది అంట చెప్తారు. ఏమైందంటే ఆ బ్లాక్ అండ్ వైట్ పుంజు చూపించిన చూడండి, అదైతే దాన్ని తొక్కింది. అందుకే దాన్ని పొదిగేసేటప్పుడు పొదిగేసేదంటే ఎందుకు తెలుసా, గుడ్ల పైన కూర్చోబెట్టాను. కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు, అందుకే చెప్పిన. అవును గాయస్, ఎన్ని గుడ్లు పైన కూర్చోబెట్టిరంటే 4 ఖరాబ్ అయినా పడేసారు. అసలు 4 అంటున్నా, అవి ఎన్నో సో గైస్ మా ఫ్యామిలీలో ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 4 అంటే ఒకటి అయితే చచ్చిపోయింది. 5 వచ్చినాయి కదా బయటికి. అది ఆపినావా ఫస్ట్? ఆపలే. పిచ్చి మగనా? ఏం కాదు గాయస్, ఏమవుతుంది కౌంట్ చేస్తున్నా అంతే, ఏమి చెప్పడానికి. చూడండి గాయస్, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జూట్లు వేసుకున్నట్టు. స్కూల్కి అయిందేమో, ఊరికి వచ్చి సమ్మర్ హాలిడేస్ కూడా సపరేట్ క్లాస్ నాకు. సో గైస్ 5 పిల్లలు బయటకు వచ్చినాయి, 4 అయితే ఖరాబ్ అయిపోయిన పడేసారు. 2 పిల్లలు అయితే చచ్చిపోయినాయి. ఒక పిల్ల అయితే 2 రోజులు ఉంటే బతుకుతుండేది గుడ్డు నొప్పులనే. మా తాత దాన్ని ఇట్లా పింక్తో తీసిండు. నేను ఆ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. అండ్ ఏమైందంటే అది పొట్ట బయటకు వచ్చి చచ్చిపోయింది. 2 రోజులు ఉంటే బతుకుతుండేది, పొట్ట బయటకు వచ్చి చచ్చిపోయింది. మా అమ్మ కూడా ఖరాబ్ అయిన గుడ్లు వేసింది, మంచి గుడ్లు వేసింది పడేసింది. 20 గుడ్లు పెట్టింది. అది మంచి గుడ్లు పడేసింది, ఖరాబ్ అయినా ఉంచింది. మంచి గుడ్లు ఏమో 5 ఉన్నాయి, దాన్ని కూడా నాశనం చేసి పెట్టింది మా అమ్మమ్మ. ఇప్పుడు కెమెరా వచ్చేసి మా తమ్ముడు పెట్టుకుని ఏమైందంటే ఇంకొకటి మా తమ్ముడు చెప్పి అది కుంటుతుంది. ఏం తింటుందో కూడా దానికే తెలియట్లేదు. కుంటూ మట్టిలో బియ్యం ఉంటే తిన్నది. అది మట్టి మింగి గొంతులో ఏం లేక పొద్దునుంచి ఏం తినక మట్టి గొంతులో ఎక్కి నీళ్ళు కూడా తాగలేదు. అది నీళ్ళు తప్పిద్దామంటే దానికి పొద్దునుంచి నీళ్ళు పెట్టలేదు. అది చచ్చిపోయినాక నీళ్ళు పెడితే అంటే నీళ్ళు పెట్టడానికి పోయినాం, అప్పుడే అది చచ్చిపోయి ఉంది. మేమైతే షాక్ అయినాం. చిన్న పిల్లలు చచ్చిపోయినాయి, ఇంకొకటి చచ్చిపోతుంది. ఇప్పుడు 3 ఉన్నాయి, ఒకటి కుంటుతుంది, అది కూడా చచ్చిపోతుంది. కుంటుతున్నాయి, అన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే చిన్న పిల్లలు కావి, అందుకే. మాకు కూడా చాలా అన్నీ పెద్దగా అయినాక ఏ కలర్ అయితే అంటే బ్లాక్ అండ్ వైట్, అన్నీ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు కుంటుతుంది అన్న కదా, అది అన్నిటికన్నా పెద్దది. అది పుంజు. రెండు పెద్ద ఏమో పుంజులు, ఇంకొక చిన్నదేమో పెట్ట. అది మాకు తెలుసు. అది చిన్నగా ఉన్నప్పుడు ఏమో ఎవరికి అది తెలియదు అంటారు, మాకు తెలుసు. అట్లా చేస్తారు అని. అంటే అది పెట్ట, అది పుంజని మాకు తెలుస్తుంది, చిన్నగా అంటున్నా సరే. ఇంకా మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మొన్న మా తమ్ముడు వచ్చిండు, రాగానే దాని తర్వాత రోజు నాకు ఇష్టమైన కోడి ఎంత మంచిగా ఉండేది తెలుసా, చంపేసిండు మా తమ్ముడు. అని ఏం చేసిండంటే రెండింటిని ఎండలు వేసిండు. అది చెప్పింది బ్లాక్ అండ్ వైట్ చిన్న కోడి పిల్ల ఉంటుందని పెట్ట. దాని పిల్లని దీన్ని బాత్ పిల్లని అంటే బాత్ పిల్లని తెలుసా, అది బాత్ పిల్లలని నడుస్తుంది. ఏమైందంటే చిన్నప్పుడు ఉండేది ఇంతుంటే దాని తల్లి దొక్కింది, అది కుంటుతుంది. అది చెప్పిన బ్లాక్ కలర్ దాని దగ్గర పిల్లలు ఉన్నాయి చచ్చిపోయినాయి అని. అలా అంత ఉండేది చిన్నప్పుడు, అది తొక్కింది, అది కుంటుతుంది. అప్పుడు అంటే కుంటుతాడు ఇట్లా ఈ పువ్వు వెనుకలేసి ఇట్లా మనిషిలా నడుస్తుండేది, బాతులా సేమ్ బాతులా నడుస్తుండేది. దానికి మేము బాతులా పిలిచేదాన్ని. ఊరికే ఇంట్లోకి వచ్చి వంతుండేది, మంచిగా ఉండేది మాతో కూడా. తినేటప్పుడు ఊరికే మా కాళ్ళ దగ్గరకు వచ్చేది,
అంటే మేము పెట్టేదన్నాం మంచిగా తింటుండేది. మా తమ్ముడు వచ్చి ఒకరోజు కూడా ఒకరోజు అయింది అంతే చంపేసిండు. కానీ బాధ అనిపిస్తుంది. అంటే నేను ఎంత ఏడ్చినా ఇస్తాను. ఇంకోటి కూడా చచ్చిపోయే అంత వచ్చింది. నేను కాపాడుకున్నా. నీళ్ళు మొత్తం నోరు తెరిచి ఇట్లా అని ట్యాప్ కాడ పెట్టి నీళ్ళు గొంతులో పోసింది. అది ఇంకా బతికింది. ఇందాక చూపించాను కదా లాస్ట్ బుట్టి అందులో ఉంది. నైట్ పూట కనిపించదని చెప్పిన కదా అందుకే వేసినాం. ఏమనుకోకున్నది గొడుస్తుంది అట్లా అని. మార్నింగ్ అయితే తీసాం మొత్తం మంచిగా అనిపిస్తుంది. 10 అయిపోతాయి కదా సాయంత్రం తీసాం. మార్నింగ్ కంటిన్యూ చేయం గైస్, ఆపేయమంటే ఈ వ్లాగ్ అప్లోడ్ చేసినాక మళ్ళీ దాని తర్వాత వేరే వ్లాగ్ అప్లోడ్ చేస్తాం గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 10,000 లైక్స్ కావాలి గైస్. మాకు 600 ఉన్నాయి గైస్ మాకు ఇంకా సబ్స్క్రైబర్స్. అవి కూడా హఠాత్తుగా వచ్చేసినాయి. మాకు ఏందో అంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా 600 వచ్చినందుకు. కనీసం 600 అయినా వచ్చినాయి గైస్, అందుకే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను ఇంకా సిల్వర్ ప్లే బటన్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటాం గాయ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ చేస్తాం. సిల్వర్ ప్లే బటన్ వచ్చినాక మా అక్క మీద ప్రాంక్ చేస్తాను నేను మా తమ్ముడు కలిసి. లేదంటే వీళ్ళు మా పైన ప్రాంక్ చేస్తారు. జోలచిప్ ప్రాంక్. జోలచిప్ కాదు గాయస్, జోలచిప్ వద్దు గాయస్. ఎందుకంటే దొడ్డు కారం వేసి పెడతాం. దొడ్డు కారం ఇంకా కారం ఉంటుంది. అట్లా ప్రాంక్ చేస్తాం. దెయ్యం ప్రాంక్స్. మీకేం ప్రాంక్ కావాలో చెప్పండి. అంటే మేము చిన్నపిల్లలమే కదా. అలానే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెడతా, గేమింగ్ ఛానల్. GTA 5 అంటే ఆడను, పబ్జి అలాంటివి ఆడతా. GTA 5 ఎట్లా ఆడాలో కూడా కామెంట్ చేయండి గైస్. నాకైతే ఫేవరెట్ అది నాకు డ్రీమ్ అది ఆడాలని. అవును గైస్, ఏ గేమ్ ఇష్టం లేదు, అదొక్కటే నా ఫేవరెట్. దాంట్లో ఏంటిది ఫేవరెట్ అంటే షిన్చాన్ ఇష్టం. బ్లాక్ సన్ వ్లాగ్స్ చూడండి గైస్, అందరికీ ఫేవరెట్ అవుతుంది. GTA 5 ఎవరికి ఇష్టం లేదు. బ్లాక్ 7 ప్లేస్ వ్లాగ్స్ బ్లాక్ ఏమో ఆయన వీడియోస్ తీస్తాడు. బ్లాక్ సన్ వ్లాగ్స్ అని కొడితే కూడా వస్తుంది గైస్. 2 వస్తాయి. ఆయనవి 2 ఉంటాయి యూట్యూబ్ ఛానల్. మీరు మంచిగా మీ పిల్లలకి చూపించచ్చు. చిన్న పిల్లలు మంచిగా ఇంట్రెస్టింగ్గా చూసి చెప్పినా కదా, బాత్ పిల్ల అని చెప్పినా కదా, అదేమంటారు బాత్ పిల్లని మా తమ్ముడు నీళ్ళలో వేసిండు. లేకపోతే ఫ్యాన్ గాలికి వచ్చేస్తే బతుకుతున్నది. అది కూడా నీళ్ళలో వేసిండు. అంటే అది ఫస్ట్ బతుకుతున్నప్పుడు నీళ్ళు పోయి నీళ్ళలో వేసిండే. మొత్తానికి పోయింది. ఇంకా ఎవరు అనుకోకండి, వీడియో తీసుకున్నాను. ఒకసారి చూపించుకోయ్యా నీ ఫేస్. సిగ్గులేదు, నవ్వుతుండు. మా తమ్ముడు చంపేసినాక ఏమంటుంది తెలుసా, నాకు కూడా బాధ అనిపిస్తుంది అంటే నేను కావాలనే చంపేయలే కదా, తెలియకనే అల్లేసిన. అంటే వాడిని పట్టుకుందిరా అంటే వాడిని ఎవరు గంపలో ఏమని చెప్పలే. మా మామేమన్నాడు గంప ఎండకుంది, అది అట్లా అది కాలితే ఏమనలే గాయస్, అట్లేమనలే. గంప కింద వెయ్యి అన్నీ ఒక్కటే అన్నాడు. నేనేమో ఆ గంప కింద వేసేసిన. ఏమన్నాడు, గంప పోయి నీళ్ళకి పెట్టుకోడా అన్నాడు, ఎండకు కాలిపోతుందని. వీడేమో ఏం చేసిండు, వాడిని పోయి వేసిండు. నేను గంప కూడా ఎండకే ఉంది చూసిన నేను ఇప్పుడే. ఒకవేళ మా మామని ఏమన్నాడు అనుకోండి, అప్పుడు మా తమ్ముడు నీళ్ళకి ఎండకి ఎందుకు వేసిండు నేను చెప్తున్నాను. అరే ఎండకే నేను వాడు వచ్చిన రోజు చెప్పిన, ఏంది ఇవి నీడకుండా అని అడిగితే, అరే అవి ఎండకే వేస్తే చచ్చిపోతాయి, ఎండకు ఉండవు అసలు కంటే. సరే అని అసలుకి వాడు పట్టించుకోలేదు. మన ఎట్లా కొట్టాలి చెప్పండి గైస్, మీరు కామెంట్ చేసి చెప్పండి. ఏంది మీరు కోళ్ళ ఇల్లు చూపి పాండి ఇదంతా ఫోర్ చెప్తారు అనుకుంటా. పాండి ఎంతవరకు వేసారు చూసేద్దాం. పాండి చూడండి గైస్, ఎంత అయితే అయింది చూడండి. దీని మీద అయితే ఇప్పుడు ఇవన్నీ కలిసి వేయాలి. వేసినాక పొద్దున గంప తీసారు కోళ్ళ కానీ సర్ప్రైజ్. దీని మాత్రం ఈయన ఉంచాలి, అంటే చిన్నపిల్లలు ఉన్నాయి అందుకనే ఇంట్లో ఉంచాలి.
పోలిస్తాయి కొన్ని. మా కోళ్ళు ఏంటంటే ముద్దుగా ఉంటాయి కానీ పొడుచు దానికి కోపం వచ్చినాక పొడుచుడే ఇంకా. అవును గైస్, రక్తం వచ్చేటట్టు పడుస్తుంది. ఇదైతే మస్తు చూడండి చేసి చూపించినాక వేసి ఇందాకనే కాళ్ళకి ముందు నాకు ఈ కాలు కుంటుతున్నా గైస్. నేను మా తమ్ముడు వాళ్ళని గాయస్ మీరేం ప్రాంక్ కావాలని చెప్పండి గాయస్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు కావాలో ఏం కావాలో ఏ వీడియోస్ కావాలో చేసి పెడతాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మదర్ అండ్ డాక్టర్ అది సిరీస్ పెడుతున్నాం కదా గైస్. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టేసినాం. పార్ట్ 3 ఇంకా చాలా రోజులు టైం తీసుకున్నాం ఎందుకంటే ఊరికి వచ్చినాం కదా. ఊరికి వచ్చిన వల్ల చేస్తలేము. ఏమంటావు? చేస్తాను నేనే నెక్స్ట్ మదర్. ఫస్ట్ మా అక్క ఉంది, ఫస్ట్ నేను, తర్వాత మా అక్క, మళ్ళీ నేను తర్వాత మా అక్క. మీకు కావాలంటే కామెంట్ చేయండి. కావాలంటే సిరీస్ కావాలంటే చెప్పండి చేస్తాం. ఇంట్లోనే ఇప్పుడే చేస్తాం. కావాలంటే గాయస్ మా తమ్ముడు కావాలంటే మా తమ్ముని కొట్టాలంటే డమ్మ కొడతా గాయస్. చెప్పండి ప్లీజ్. అవును గాయస్, కొట్టమంటే చూడండి సిగ్గు లేదు వీడికి ఇంత కూడా అవసరం అన్నందు. చూడండి గాయస్, మా తమ్ముడు అయితే కోతిలాగా చెట్లు ఎక్కుతాడు గాయస్. మీకు ఎవరైనా కోతిలాగా చెట్టు ఎక్కే వాళ్ళు కావాలంటే మీరు నెంబర్ అడగండి, మా తమ్ముడిని పంపిస్తాం. ఇంకా టెంట్ వేసినాక చూపిస్తాను.